Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 2 రోజుల పాటు వానలు పడతాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి విస్తరించిన కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని పేర్కొంది. అయితే ద్రోణి బలహీన పడిందని, కానీ వానలు మాత్రం పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడతాయని, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రధానంగా అరకు, చింతపల్లె, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, పశువుల కాపర్లు, విద్యుత్తు స్తంభాలు, అలాగే చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. తాగునీటికి ఇబ్బంది తొలగిపోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే తేలికపాటి మోస్తరు వానలు మాత్రమే పడతాయని, భారీ వర్షాలు పడవని, హైదరాబాద్ వంటి నగరంలో క్యూములో నింబస్ మేఘాలు కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.